ఏం బేటా ముగ్గురు ఫోన్ పట్టుకున్నారు, ముంగట బుక్ ఉంది చదువుకోవచ్చు కదా. అరే ఏం కాదు, ఇప్పటి వరకు చదువుకున్నాం, ఇప్పుడే ఫోన్ పట్టుకున్నాం. మీరు ఏంటంటే లోపలికి ఎప్పుడు చూడ పిచ్చి రీల్స్ లేకపోతే పిచ్చి తిండి తింటూ ఉంటారు. ఏమన్నా మంచి తినచ్చు కదా, మంచి నాలెడ్జ్ వీడియో చూడొచ్చు కదా, ఎందుకు అట్లా? ఏం పిల్లరేమో అర్థమే కారు. అబ్బా చిప్స్ అయిపోయినాయి. కేఎఫ్సి మమ్మీ, కేఎఫ్సి తినాలని ఉంది మమ్మీ. నో ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ నో అని చెప్పాను కదా, వెళ్ళి మీ నాన్నని అడుకోండి. 5 minutes later. అయ్యా రే ప్రాజెక్ట్ వర్క్ ఉందిరా, దానికి కావాల్సిన ఐటమ్స్ కావాలి. నడవండి ఇప్పుడు మమ్మీ కడవాలి. మమ్మీ రేపు మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా మమ్మీ, పోయి దానికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం పా. వాటన్నిటి గురించి నాకు తెలియదు బేటా, మీ డాడీకి తెలుసు, వెళ్ళి మీ డాడీని అడగండి. డాడీ చెప్పిన పనులు చేయట్లేదు కదా, ఇప్పుడు ఇప్పిస్తాడా? చలో డాడీని అడుగుదాం. డాడీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, వెళ్ళి తెచ్చుకుందాము. నేను చెప్పింది వినట్లేదు కదా, నాకు తెలియదు. మమ్మీ డాడీ నాకు తెలియదు అంటుంది మమ్మీ, వెళ్ళి నువ్వు చెప్పవా? అవును మరి తెలీదనే చెప్తాను. మీకు అన్ని టైంకి దొరుకుతున్నాయి కదా, అందుకే మీకు ఫాదర్ విలువ తెలియట్లేదు, ఫుడ్ విలువ తెలియట్లేదు, స్టడీస్ విలువ తెలియట్లేదు. సో మీరు వెళ్ళి ఫస్ట్ మీ డాడీకి సారీ చెప్పండి, లేని వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళండి ఇక్కడ నుంచి. సారీ డాడీ, ఇప్పటి నుంచి మీరు చెప్పినట్లు వింటాం. ఇగో బేటా, నేను ఏం చెప్పినా మంచి కోసం చెప్తా, అర్థమైందా? మీరు మంచిగా చదువుకోవాలి, మంచిగా పైకి రావాలి, మంచి స్కోరింగ్ చేయాలి, మంచి హెల్దీ ఫుడ్ తినాలి. నా అంతే వర్క్ ఉంటాయి ఎప్పటికీ, అర్థమైందా? మీరు నాకు సారీ చెప్పే అవసరమే లేదు. చలో దాన్ని నడు పోదాం, మనం ప్రాజెక్ట్ వర్క్ అన్ని ఐటమ్స్ తీసుకొస్తాం. చలో నడు.